కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. మేడిగడ్డ కుంగిపోవటంపై బట్టి నిలదీస్తే దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు హరీష్ రావు. సరే కాళేశ్వరం అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బస్సులు తీసి పెట్టి చూపించారు. మేము కూడా చూద్దామని పోయాం, బయలుదేరాం. మేము కూడా బయలుదేరాం. మేము ఉన్న 5 సభ్యులే ఆ భద్రాచలం నుంచి బయలుదేరాం చూద్దామని. భద్రాచలం దాటేవా లేదు, అరెస్ట్ చేసి లోపల జైలు పోలీస్ స్టేషన్ పంపించారు. ఏందయ్యా అంటే మీరు చూడటానికి వెళ్ళలేదన్న. మేము అప్పుడే అనుకున్నాం ఏదో ఉంది ఇక్కడ. చూస్తే ఎన్నికల కంటే ముందు కొద్దిగా ఆ మేడిగడ్డ దగ్గర 15 నుంచి 25 పిల్లర్స్ మధ్యలో మొత్తం కుంగిపోయింది. అధ్యక్ష, ఇలా కాళేశ్వరం విషయంలో కానీ మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బురద తల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చాలా సందర్భాల్లో వారు కానీ వీళ్ళ నాయకులు కానీ చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని చెప్తున్నారు. అధ్యక్ష, ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి. అధ్యక్ష, బంగారాన్ని నిప్పుల్లో దాన్ని కాల్చితేనే దాని మేలిమి బయటపడుతుంది. నిజమేందో ప్రజలకు తెలవాలి, బంగారం ఏందో కంచేందో ప్రజలకు అర్థమవుతుంది.